వాకలపూడి పంచాయతీలో గల జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ కలకత్తా వారి సహకారంతో 86 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్స్ మరియు కృత్రిమ పరికరములను ఉచిత పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీరమణి, సహాయ సంచాలకులు పాఠంశెట్టి నారాయణమూర్తి, విభిన్న ప్రతిభావంతుల ట్రాన్స్జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా వారు విచ్చేశారు. ముందుగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ కోలకత్తా వారి ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన క్యాంపు ద్వారా గుర్తించిన 86 మంది దివ్యాంగులకు 21.5 లక్షల రూపాయల విలువ గల బ్యాటరీ ట్రైసైకిల్స్ మరియు కృత్రిమ పరికరములను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ కలకత్తా వారి సహకారం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అని తెలియజేశారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరమణి మాట్లాడుతూ ముందుగా విభిన్న ప్రతిభావంతుల అవసరాల కొరకు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా కలెక్టర్ అధ్యక్షతన డిడిఆర్సీ డిఎంటీ కమిటీ మీటింగ్ను ప్రతి 3 నెలలకి ఒకసారి నిర్వహిస్తున్నారని, ఆ కమిటీ సూచనల మేరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించి దివ్యాంగులకు ఎన్నో పునరావాస కార్యక్రమాలు ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీని వారు నిర్వహిస్తున్నారు అని, ఈ కమిటీలో తాను కూడా ఒక సభ్యుడినని తెలియజేశారు. కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల ట్రాన్స్జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పాటంశెట్టి నారాయణమూర్తి మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆగస్టు 2 నుండి 9 వరకు కాకినాడ జిల్లాలో అంతటా దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ పరికరముల కొరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభిమన్యు, కేఆర్ సింగ్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అర్షానంది, ఫిజియోథెరపిస్ట్ అరూప్, కేఆర్ ఘోస్ట్ ఛానల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ కేఆర్ ఘోస్ట్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కె నారాయణరెడ్డి, ఎస్ ఉమారెడ్డి మరియు డిడిఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ కలకత్తా వారి ఆధ్వర్యంలో మేము గతంలో ఇక్కడ కాకినాడ కలెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి దివ్యాంగుల కొరకు ఒక ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందులో గుర్తించినటువంటి దివ్యాంగులందరినీ కూడా అర్హులైనటువంటి వారికి వారి యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ని బట్టి వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చి వారికి ఎటువంటి పరికరం అవసరం ఉంది ఆ పరికరాన్ని వాళ్ళకు అసెస్ చేసి తర్వాత వారికి అలాట్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఆగస్టు ఎండింగ్లో అంటే 28-29 తేదీల్లో ఇక్కడ అసెస్మెంట్ క్యాంప్ చేయడం జరిగింది. ఆ క్యాంప్లో భాగంగా మొత్తం 86 మందికి ఉపకరణాలు వచ్చాయి. బ్యాటరీ ట్రైసైకిల్స్, అదేవిధంగా వీల్ చైర్స్, కొన్ని 5 మాత్రమే ట్రైసైకిల్స్, ఇవన్నీ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కొంచెం లేట్ అయింది రావడం, అయినప్పటికీ చివరికి ఈరోజు వచ్చినాయి. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఆల్రెడీ క్యాంపులు జరుగుతున్నాయి, అవి కూడా వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదంతా కూడా బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే మీకు పదే ఎవరు ఎక్కువ దీన్ని ఏదైతే ఇప్పుడు మీ వస్తువు తీసుకున్నారో అది ఆన్లైన్లో ఇండియా లెవెల్లో మొత్తం కూడా ఉంటుంది. మీరు ప్రజెంట్ క్యాంప్కి వెళ్ళినా కూడా ఆల్రెడీ మీకు ట్రైసైకిల్ వచ్చేసింది, వచ్చేసి అని చెప్తారు. ఇప్పుడు యూడిఐడి కార్డు ద్వారా ఆన్లైన్లో ఎప్పుడు తీసుకుంది, ఎక్కడెక్కడ తీసుకుంది అని చెప్పి క్లియర్గా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా శ్రద్ధగా వాడుకోవాలని కోరుకుంటూ మీటింగ్లో మనకి నేషనల్ వైడ్గా కూడా మంచి రికగ్నిషన్ ఈ జిల్లాలో ఎఫెక్టివ్గా పనిచేస్తాం అనేది రివ్యూ చేసుకోవడం జరిగింది. సో వారి ఆధ్వర్యంలో ఇప్పుడు డిఎల్డిఓ గారు చెప్పినట్టు ఈ 86 మందికి ఎన్ఎస్ఐ జిల్లా అలాగే అన్నంకి సంబంధించి 86 మందికి డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం లేకపోయినా ఇది చాలా డిజర్వ్డ్, మీ అందరికీ చాలా అవసరమైన ఇన్స్ట్రుమెంట్ ఇది. ట్రైసైకిల్, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవడానికి. సో దీన్ని, ఈ ఆపర్చునిటీని, ఈ పరికరాన్ని మీరు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలని అందరికీ కోరుకుంటూ, అదే మీరు మళ్ళీ ఈసారి దీన్ని తీసుకున్నాక 5 సంవత్సరాల వరకు మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి దీంట్లో మళ్ళీ వేరే రకంగా చేతి మద్దలు లేకుండా ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, రెగ్యులర్గా మేము స్పందనకి అటెండ్ అయినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే దీని గురించి వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య చాలామంది ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీకు ఫస్ట్ లిస్ట్లో డిజర్వ్డ్ క్యాండిడేట్స్ కింద మీకు రావడం అన్నది చాలా మంచి అవకాశం కింద నేను అనుకుంటున్నాను. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుని తర్వాత మీతో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా తెలియజేయండి. ఆల్రెడీ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి రేపటి వరకు అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లోనూ నిర్వహించడం జరుగుతుంది. అలాగే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరికీ ఈసారి తొందరలోనే, ఇప్పుడు కొంచెం లేట్ అయినా తొందరలోనే అందించాలని
అందరూ అనుకోవడం జరుగుతుంది. నేషనల్ లెవెల్ నుంచి ఇది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ దీని ద్వారా ఈ రోజున NILD సహకారంతో మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివిధ ఉపకరణాలు బ్యాటరీ ఆపరేటెడ్ రీసైకిల్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 86 యానంతో కలిపి ఇస్తున్నారు. ఇక్కడ మన అరెస్ట్ వ్యాలీ ఈస్ట్ గోదావరి వచ్చినప్పటికీ 73 ఈ బ్యాటరీ ఆపరేటెడ్ రీసైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు మనకి ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించేటప్పుడు దివ్యాంగులందరూ కూడా ఆ గ్రీవెన్స్కి వచ్చి మాకు ఈ పరికరం కావాలని ఉపకరణం కావాలని ప్రతి సోమవారం గ్రీవెన్స్లో కొంతమంది వచ్చి పోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోని కూడా ఒక క్యాంప్ ఒకటి నిర్వహించమని చెప్తే మనము లాస్ట్ 2 నుంచి ఆగస్టు 2 నుంచి రేపటి వరకు 9 వరకు కూడా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో మనం కూడా ఒక క్యాంపు నిర్వహించి అందులో గుర్తించడం జరుగుతుంది. ఇది అలాగే ఈ మన ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గత సంవత్సరం DDRC ద్వారా గుర్తించి NILD వారితో సహకారంతో ఈ రోజున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం గుర్తించిన వాళ్ళకి 1 నెల 15 రోజులు 2 నెలల్లోనే రావడం జరుగుతుంది. అంటే మధ్యలో ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడ కొంచెం లేట్ అయ్యింది. దయచేసి దివ్యాంగులందరికీ విన్నపం ఏంటంటే మీకు ఇచ్చే ఈ ఉపకరణాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. చాలామంది మాకు మొన్న క్యాంపుకి వచ్చిన వాళ్ళు కూడా మీ దివ్యాంగులే కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది ఇవి తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి అని. అటువంటి పని మాత్రం చేయకండి దయచేసి. ఎందుకనంటే ఇప్పుడు అందరికీ అవసరం. మీ రోజువారీ మీ ఏ వృత్తికి అటెండ్ అవ్వడానికి 40 నుంచి 50 కిలోమీటర్ల లోపల మీరు ఎక్కడికి అటెండ్ అవ్వాలన్నా సరే చాలా ఈజీగా ఈ ఛార్జింగ్ ట్రైసైకిల్ ఉపయోగపడటం జరుగుతుంది.